హలో ఎవ్రీవన్, ఇది కూడా నేను డైరెక్ట్ ఆర్డర్ అండి. ఇక్కడైతే ఏమేమి ఐటమ్ చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే చూసేసేయండి. ఇక్కడైతే వన్ సైడ్ అయితే ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. వన్ సైడ్ అయితే ఒక 2 ప్లేట్లకి సరిపడా రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మ్యాంగో పప్పు ప్రిపేర్ చేశాను. అది ఉడికిన తర్వాత మ్యాంగో ముక్కలు కట్ చేసి తర్వాత వేస్తానండి. ఎందుకంటే మొత్తం కుక్ అయిపోతే కూడా మ్యాంగో అయితే టేస్ట్ ఉండదు. కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టి వేసినట్టయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. అందులో వీలైతే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా గిన్నెలు అయితే కొద్దిగా హీట్ అయినాక ఇలా ప్రెస్ చేస్తేనే సర్వపిండి బాగా వస్తుందండి. నార్మల్గా చల్లగా ఉన్నప్పుడు వస్తుంది కదా, స్టవ్ ఆన్ చేసి ఎందుకు ప్రెస్ చేస్తున్నారు అని కొందరు అనుకుంటారు. బట్ నా గిన్నెలు అయితే అలా చేసినాను 2-3 టైమ్స్. మొత్తం ఆయిల్ అంతా పట్టేసుకొని మాడిపోయాయండి, సరిగ్గా అయితే రాలేదు. సో నా గిన్నెల పరిస్థితి నాకే అర్థమవుతుంది కదా. సో అందుకే ఇలా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టైమ్స్ చేతి కూడా కాలిందండి. ఈసారికి వచ్చేసి నేను చేసే సర్వపిండి అయితే చాలా ఫేవరెట్ అయిపోయింది. సార్కి అయితే క్రిస్పీగా ఉంటే ఇష్టమని ఇలా అయితే తక్కువ ఆయిల్తో అయితే వేస్తున్నాను. ఒక 6 పీసులు అయితే ఆర్డర్ పెట్టానండి. ఇంకొకటి వచ్చేసి వెజ్ మంచూరియా కూడా లేట్ అవుతుందని అక్కడ మీకు ఎక్కడ చూపించలేదండి. నెక్స్ట్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, సొరకాయ సర్వపిండి 6, అలాగే 2 ప్లెయిన్ రైస్, ఆలు ఫ్రై, టమాటా పప్పు అండి. అవి 2 కాంబో అండి. మీల్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, స్ట్రీట్ సైడ్ ఎలా చేస్తారో అలాగే. కాకపోతే ఇందులో టేస్టింగ్ సాల్ట్ అయితే ఎక్కడ యాడ్ చేయను. చూస్తున్నారు కదా, మీకు కూడా ఇలా వెజ్ ఐటమ్స్ కావాలన్నా కూడా మనం ప్రిపేర్ చేసి ఇస్తాము. అలాగే నాన్ వెజ్ కావాలన్నా చేసిస్తాను. మనకైతే చాలా మటుకు డైరెక్ట్ ఆర్డర్స్ వెజ్జే వస్తాయి. జొమాటో, స్విగ్గీలో మాత్రం నాన్ వెజ్జే ఎక్కువ వస్తాయండి. ఓకేనా, ఇక్కడైతే ప్యాకింగ్ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్యాకింగ్ కూడా మన ర్యాపిడో వాళ్ళు తీసుకెళ్తారు కదా, వాళ్ళు తీసుకోరాకుండా కూడా మంచిగా నీట్గా ప్యాకింగ్ చేసి మనమైతే ర్యాపిడో అతనికైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తామండి. మన వీడియో నచ్చినట్టయితే మన యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి. మన వీడియో అయితే షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. ఇది మనకు వచ్చేసి సఫీల్గూడ నుంచి అండి, నియర్లీ 11 కిలోమీటర్స్. మన ఫుడ్ నచ్చి ఎవ్రీ టైం ఈసారి అయితే ఆర్డర్ పెడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.